ఉదయం రేపలు చూడగలుగుతున్నాం. రేపల బస్ స్టాండ్ 6:30కి నాగాయలంక మాకు ఎదురొచ్చింది. రేపల నుంచి 6:30కి నాగాయలంక బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది. 7:15 మేము చేవల మీదుగా తినాలి మాది. ఎక్స్ప్రెస్ సర్వీసు ఇవాళ డ్యూటీ అయినా రేపు బుధవారం డ్యూటీ చేస్తే ఆఫీస్ పాట పాడుతున్నాడు. ఈ టైంలో బయలుదేరే బస్సులు చెప్పమ్మా. ఇప్పుడు 7:10కి గుంటూరు ఎక్స్ప్రెస్ రేపల నుంచి, తర్వాత 7:15కి విజయవాడ కరకట్ట రేపల నుంచి సర్వీసులు. మేము 7:15 చేవల మీద తినాలి. ఇంకా దగ్గరలో 7:15కి విజయవాడ. ఇటెలుద్ది బట్టిపోలే. 7:15కి బట్టిపోలు రేపల నుంచి సమాచారం ఇది. ఓలేరు మీది ఓలేరు రేపల నుంచి 8 గంటలకి విజయవాడ వెళ్ళిపోద్ది. ఓయా కొల్లూరు బట్టిపోలు మీదుగా ఓలేరు 8 గంటలకి ఓలేరు మీదుగా వెలటూరు కలుపుకొని 8:30కి. వచ్చినప్పుడల్లా రేపలు చూపిద్దాం. రేపలనే వచ్చినప్పుడల్లా చూపించా. చీరాల బస్సు ప్రస్తుతం చీరాల బస్సు 7:15కి బయలుదేరిపోతుందిగా. అది వాళ్ళ తారీఖు 15వ తారీఖు. నెల వచ్చేసి 6వ నెల 2026. మనం చూస్తున్న చీరాల బస్సు నగరం, కాజీపాలెం, పెట్లవారిపాలెం, కర్లపాలెం, బాపట్ల మీదుగా చీరాల. ఇంతగా రేపల నుంచి ధన్యవాదాలు అందరికీ. ఇది నాకు ఉందిగా, నెట్వర్క్ ఉందిగా దీనికోసమే. ఇది యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్ అనేది బాగా ఉపయోగం కదా, అందరికీ తెలుసుద్ది. హుషారుగా ఉంటారు. ఇంతగా రేపలు కనపడుతుంది. మేము 7:15కి చేవల మీద జనాల బస్సు బయలుదేరుతాం. అంతేనా బాయ్? ఇది ప్రయాణికులు కూడా పలకరిస్తాగా. నేను కండక్టర్గా ఉంటే ప్రయాణికులను పలకరిస్తా, డైరెక్ట్ లైవ్ ఇస్తాగా. వాళ్ళు కూడా అలవాటు పడతారులే నిదానంగా. చూడంగా అలవాటు పడతారు. ఒకే రోజు ఏది జరగదు కదా. అది నాకు సోషల్ మీడియా 2017 నుంచే ఉంది. ఫేస్బుక్ పరుచూరు సుధాకర్ రావు తీసాక మొదట తీసాలే. రైట్ యూట్యూబ్లో కనపడతారండి. రేపలు చూపించేవాళ్ళు కావాలేదా? రైట్ అండి. ఇక గుంటూరు బయలుదేరుతున్నారు రేపల నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసు. 7:10 సమయంలో పక్కనే చీరాల బస్సు కాజీపాలెం, పెట్లవారిపాలెం మీదుగా. ఇద్దరు చూపెట్టమంది, డ్రైవర్ గారిని చూపెట్టమంది. కండక్టర్ గారు ఇద్దరు ఓకే అన్నారు. బస్సులో ఉంటే హుషారుగా ఉంటుంది. మన రిటైర్ అయిన కండక్టర్ గారిని లాస్ట్ రోజు తీసా. ఆయన మొన్న రిటైర్ అయ్యారు కదా, అది తీసేసాలే. తీస్తే లాస్ట్ రైట్ వాళ్ళు అని రైట్ చెబుతున్నాడు వెనక్కి చూపించాను. ఎవరైనా రిటైర్ అవ్వాలి ఏదో రోజు, తప్పదు. ఇక మనం రేపలు చూడగలుగుతున్నాం, చూస్తున్నాగా.
ఏం తేడా ఏమన్నా మన బస్సు వచ్చేది చూపిద్దాం కాసేపు. నీకు ఎన్ని గంటలకు చెప్పిందాడా బస్సు? 7:30కి అట్టగా సరిపోతులే. హుషారు కోసంలే. రేపలు తీసేవాళ్ళు కావాలిగా. ఎవరు తెస్తారు వచ్చేవాడికి వచ్చి నీకు? అదిగా మనిషిని అడుగుదాంపా వాళ్ళ ఊరుకో ఉంటుంది. ఎందుకు కోపం? అమ్మా ఓలేరు బస్సు అంటే ఎన్ని గంటలకి? 7:30 కింద చెప్పించా నీ చేత. కోపమాకి అడగటమే ఏంది? హుషారు కోసం అది. రేపుల బస్ స్టాండ్ కనపడుతుంది. ఏ ఊరు వెళ్ళాలి మీరందరూ? తెనాలి బస్సు వస్తుంది. విజయవాడ అంతగా. కరకట బస్సు వచ్చిందిగా. 7:30 ఉంది కరకట బస్సు. వస్తున్నాడు. ఆడ బయట పెట్టాడు చూడు. పోటీలో ఉన్నాడు అంటున్నాను. చూసావా యూట్యూబ్ నాది? నా యూట్యూబ్ చూసావా? చూడ మరి ఆర్టీసీ సుధాకర్ కొట్టు. ప్రస్తుతం రేపటి పొంది చూడగలుగుతున్నాం. ఓకే. బాపట్ల చీరాల బట్టిపోలు చందోలు కర్లపాలెం మిమ్మల్ని కూడా చూపిస్తున్నాను. ఓకే ధన్యవాదాలు. ప్రస్తుతం రేపలు కనపడుతుంది. బాయ్. చేపల మీద రండి. చేపలు తినాలే. నువ్వు కొట్టాలి. ఆర్టీసీ సుధాకర్ యూట్యూబ్ కొట్టాలి. కొట్టి చూసుకోవటమే. ఇక మన బస్సు ఆడుందో అందరితో పలకరించి చెబుతూ ఉంటా. చూసారా? చూడలేదా? చూస్తే మంచిదే. ధైర్యం ఉండాలి ముందు అన్నిటికాడికి. లగేజ్ చేసుకుంటున్నట్టున్నాళ్ళు. చేపల మీద బట్టిపోలు చేవలే. తెనాలి బస్సు. ఎడకు నువ్వు రా. అడిగాయి ఇటు అడిగాయి. అది చూసుకో. పెరవల్ నీదే బస్సు అది. వచ్చుద్ది. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా బస్సు తెలియని వాళ్ళకి. మనం చూడగానే ఎక్కాలి. పెరవలు చేవాలనగానే మూలపూరు చేవాలి మొత్తం కలిపి. రేపలు కనపడుతుందిగా. ఆనాలి. హుషారుగా ఉంటుంది. చేసేవాళ్ళకి హుషారుగా ఉంటుంది. అంటే అంతేనా బాయ్? డేలా చేయకూడదు. ఇక రేపల నుంచి అందరికి ధన్యవాదాలు. యూట్యూబ్లో కనపడుద్ది బాయ్. ఆర్టీసీ సుధాకరు చూసావా? చూస్తానే ఉంటావా? అదే ఇన్స్టాగ్రామ్ అంట. కొంతమంది ఫేస్బుక్లో చూస్తారు, కొంతమంది ట్విట్టర్లో చూస్తారు. 4 ఉన్నాయి. అంతే ఉంటాయి. అవసరాన్ని బట్టి వాడతా. ఏది అవసరం అయితే అది. హుషారుగా 7:10కేమో రేపల నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. 7:30 ఇప్పుడు బట్టిపోల మీదుగా చీరాల బస్సు వెళ్తుంది చూస్తున్నాం. ఇక మీరు కరకట బస్సు, విజయవాడ కరకట బస్సు 7:30 కరెక్ట్ టయానికి వచ్చేసింది. విజయవాడ కరకట బస్సు. మనం రాగానే వెళ్ళిపోదాం. వచ్చుద్ది. ఎడ పెడతాడు కాసేపు అడ్వర్టైజ్మెంట్ అన్ని బస్సులు. అర్థమైనా? పోటీలో రేపలని చెబుతా. ఓకేలే. నేను కోరిన కోరిక ఏంటంటే మచిలీపట్నం నుంచి రేపల్ల రైలు అడిగా. ఇక్కడ రాగానే మోడీ గారికి చెప్పా. హిందీలో చెప్పాలే. అర్థం చేసుకుంటాడుగా. పెట్టానండి. పోటీ పెడదాం. ఏముందాడా? కండక్టర్ గారికి ధన్యవాదాలు. వెళ్తామేనా? వెళ్తామే. విజయవాడ కరకట బస్సు స్వాగతం.
స్వాగతం. ధన్యవాదాలతో. నేనేమో చేపల మీద తినాలి, మీరేమో విజయవాడ కరకట్ట మీదుగా. ఇక ధన్యవాదాలు. అటు వచ్చాడా?